కాబోయే భార్యతో ఈ ముచ్చట్లైనా పెట్టేది? థ్యాంక్ యూ. ఇంకేంటండి, చూద్దాం ఇప్పుడైనా లైన్లోకి వస్తాడేమో. ఏం లేదు అండి, ఏం లేదండి. ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదే. నాన్నగారు పడుకున్నారా? నాన్నగారు పడుకున్నారా? పడుకున్నారండి. మీ అమ్మగారు పడుకున్నారా? ఓరి భగవంతుడా! మా అమ్మగారు పడుకున్నారు, మా చెల్లి పడుకుంది, నేను కూడా. నేను కూడా నేను కూడా పడుకుంటున్నాను. మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్. పడుకుంటున్నాను, మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్. సడన్గా గుడ్ నైట్ చెప్పిందేంటి? ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు ఫీల్ అయిందేమో. గుడ్ నైట్. ఈ జహాపనిని బాగు చేయటం నా వల్ల కాదు. పెళ్లికి 3 రోజుల ముందొస్తాం. పెళ్లి అన్ని సంప్రదాయాలతో, ఇంటి పరువు ప్రతిష్టలకు క్షుణ్ణంగా జరగాలి. పెళ్లి తంతులో ఎలాంటి లోపాలు ఉండకూడదు. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టు. నాన్న కైలాష్, అమ్మా, ఇలారా. వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి నాన్న, ఇదిగో. వెడ్డింగ్ కార్డ్ చాలా బాగుంది కదా నాన్న? అవునమ్మా. నేను వెళ్ళి రాధిక వాళ్ళింట్లో ఈ కార్డ్స్ ఇవ్వనా అమ్మా? అలా ఇవ్వకూడదు నాన్న. ఆచారం ప్రకారం వెళ్ళి మీ ఇద్దరి చేతుల మీదుగా అమ్మవారి ముందు శుభలేఖ పెట్టాలి. ఆ తర్వాత పూజ చేయించి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇప్పుడే అన్నయ్య గారికి ఫోన్ చేసి అందరినీ గుడికి రమ్మని చెప్తాను. అలాగేనమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. శుభలేఖలు వచ్చేసాయి. చాలా సంతోషం అమ్మా. మీరంతా అమ్మవారి గుడికి వచ్చేసేయండి. అక్కడ పూజ చేయించి కార్డ్స్ అందరికీ పంచొచ్చు. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాం. ఉంటాను. సుజాత, వెంకటేశ్వర్లు, అమ్మగారు, ఈ వెడ్డింగ్ కార్డ్స్ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగేమ్మా. అలాగే గుమస్తా గారిని కూడా బయలుదేరమని చెప్పు. అలాగేమ్మా. బాబు, మనం బయలుదేరదామా? అలాగేనమ్మా. రా. వాళ్ళు వచ్చేసారు. పద. రండి అమ్మా. నమస్కారం. ఆలస్యమైనట్టుంది అన్నయ్య గారు. పర్వాలేదమ్మా, రండి, లోపలికి సరే. వెళ్దాం.
స్వామి, నా కోరికను మన్నించి నా పెద్ద కూతురికి పెళ్లి ముహూర్తం కుదిర్చావు. అమ్మాయి మెడలో తాళి పడేలోపు యమపాశం నా గొంతుకు బిగుసుకోకుండా కనికరించు స్వామి. నాకు పెళ్ళని తెలిస్తే తన జీవితంలో నేను ఎప్పటికీ ఉండను అని అర్థమైతే తట్టుకోలేడేమోనని అమర్కి పరిస్థితి కల్పించావేమో నాకు తెలీదు. అమర్ని బాధ పెట్టుకు, త్వరగా కోలుకునేలా చెయ్యి. ప్రేమ విషయంలో నేను తప్పు చేశానేమో గాని నన్ను కని పెంచి నాకు జీవితాన్నిచ్చిన మా నాన్న కోసం నేను తీసుకున్న నిర్ణయం సరైందే అని నేను అనుకుంటున్నాను. అమర్ బాగుండాలి, మా నాన్న సంతోషంగా ఉండాలి, ఇదే నా కోరిక. పంతులు గారు, ఈ శుభలేఖ స్వామివారి పాదాల దగ్గర పెట్టి కాబోయే నూతన వధూవరులు రాధికా కైలాష్ వర్మ పేర్ల మీద పూజ జరిపించండి. అలాగేనమ్మా. కైలాష్ వర్మ నామధేయస్య రాధికా నామధేయస్య. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం సర్వే దేవతాభ్యం నమః. ఓం గౌరీ దేవతాభ్యం నమః. ఓం గణేశాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం వసుదేవాయ నమః. కాబోయే నూతన వధువులను ఆశీర్వదించి సవ్యంగా కళ్యాణం జరిగి కలకాలం సుఖ సంతోషాలతో కాపురం చేసుకునే భాగ్యాన్ని ఇవ్వు. రాధికా, రాధికా! ఏమైందిరా? రాధికారా, తీసుకురా. నేను అర్జెంటుగా రాధికని చూడాలి. నేను తన్ని చూడాలి, తనతో మాట్లాడాలరా. నువ్వు టెన్షన్ పడకమార్. ఈ కండిషన్లో నువ్వు ప్రెజర్ తీసుకోవడం మంచిది కాదురా. రాధిక, అసలు నాకేమైందిరా? నేను హాస్పిటల్లో ఎందుకున్నాను? యాక్సిడెంట్ అయిందిరా. 3 రోజుల నుంచి నువ్వు అన్కాన్షియస్లో ఉన్నావురా. యాక్సిడెంటా? ఇప్పుడే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి మేం ప్రేమించుకుంటున్నాం, మా ప్రేమకు అడ్డుపడకండి చెప్పేస్తాను. రాధిక, జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను చెప్పేది వినరా?
అవునరా, నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను రాధిక పేరెంట్స్తో మాట్లాడడానికి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. రాధికని తను చేసుకోబోయేవాడు వచ్చి కాలేజీలో వచ్చి కలిశాడని చెప్పారు కదరా, అది నిజమేనా? మీలో ఎవరైనా రాధికతో మాట్లాడి కనుక్కున్నారా? రే చెప్పండ్రా, చెప్పండ్రా. రాధికని కలిసి ఎవరైనా మాట్లాడారా, కనుక్కున్నారా? రే ఏదో ఒకటి చెప్పండ్రా. ఇంకా నేను ఎన్ని రోజులు ఇలా హాస్పిటల్లో ఉండాలరా? రే చెప్పండ్రా. మిస్టర్ అమర్, మీరిప్పుడే కాన్షియస్లోకి వచ్చారు. వెంటనే ఇంత ఎగ్జైట్ అయితే 4-5 డేస్లో రికవర్ అవ్వాల్సిన మీరు కోలుకోవడానికి నెల కూడా పట్టొచ్చు. ఇంకా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే కోమాలకు కూడా వెళ్ళొచ్చు. సో ప్లీజ్ బి రిలాక్స్. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. రే సరే, ఇప్పుడు చెప్పండ్రా. నాకింత ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉంటే రాధికన్నా నా పక్కన ఎందుకు లేదురా? ఆ రోజు చెప్పినట్టు రాధికకి వేరే వాడితో పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? అదే నిజమైతే ఇప్పుడు రాధిక ఎక్కడుందిరా? రే మిమ్మల్ని అడిగేదిరా. వీడిప్పుడే ఇంత టెన్షన్ పడితే రాధిక పెళ్లి 4 రోజుల్లో అని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. రే మిమ్మల్ని అడిగేది, చెప్పండ్రా. రే అమర్, నువ్వు టెన్షన్ తీసుకోవద్దని ఇప్పుడే డాక్టర్ చెప్పారు కదరా, కూల్గా ఉండు. రే రాధిక గురించి తెలుసుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండదురా. తన్ని కలిసి మాట్లాడితే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేనురా. రాధిక నీకోసం వచ్చిందమ్మా. నీ పరిస్థితి చాలా బాధపడింది, ఏడ్చింది కూడా రా. నువ్వు త్వరగా కోలుకోవని దేవుడికి రోజు దండం పెట్టుకుంటుందిరా. రే నా రాధిక నా కోసం వచ్చిందా? నాకు తెలుసురా, నేను లేకుండా నా రాధిక ఉండలేదు. నేను దూరం అయితే తను బతకలేదురా. ఆ రోజు కాలేజీకి వచ్చింది వుడ్-బి అన్నది అబద్ధం అయి ఉంటుంది. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేసిను, నువ్వు రాధికకు ఒకసారి ఫోన్ చేయరా, నేను తనతో మాట్లాడాలి. రే రాధికకి ఫోన్ చేయండి రా, ఫోన్ చేయండి. రే నిన్నరా ఫోన్ చేయి. సరేరా. రే నువ్వు ఆగరా. ఇప్పుడెందుకు రా అమర్, నువ్వు ముందు కోలుకోరా, తర్వాత రాధికని కలిసి మాట్లాడొచ్చు కదరా. రే ఏం మాట్లాడుతున్నావురా? నేను స్పృహలోకి వచ్చానని నా రాధికకు తెలియద్దా? నేను కోలుకున్న సంగతి తెలిస్తే తను పరిగెత్తుకుంటూ వస్తుంది. అయినా 3 రోజుల నుంచి నేను రాధికను చూడలేదు అనే ఆలోచన వస్తేనే నాకు ప్రాణం పోయినట్టు అవుతుంది. పూజ అయిపోయిన తర్వాత మా మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను.
ఇక మీరు కూడా కార్డ్స్ పంచుకోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళకి నేనే స్వయంగా వెళ్ళి కార్డు ఇచ్చేస్తాను. దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్లో కాల్ చేసి నేనే చెప్తాను. పెళ్లికి సమయం తక్కువ ఉంది కాబట్టి అదే మంచి పని అన్నయ్య. అమ్మా, వధూవరులిద్దరూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిరండి. వెళ్ళండి బాబు. వెళ్ళండి. రే, నువ్వేంటి అలా చూస్తున్నావు? కాల్ చేయరా, ఫోన్ చేయరా. రాధిక. రే అమర్, నేను చెప్పేది వినరా. ఏ ఆగరా, నన్ను రాధికతో మాట్లాడు నువ్వు. రే, స్పీకర్ ఆన్ చేయరా, ఆన్ చేయి. పక్కకేదో ఫోన్ వచ్చింది చూడు. హలో, మాట్లాడు. నేను రాధిక ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. తనుందా అండి? మా అక్క గుడిలో చాలా ముఖ్యమైన పూజలు ఉందండి. రాధిక నా కోసమే గుడికి వెళ్ళి ఉంటుంది. గుళ్ళు ఉందని తెలిస్తే ఇప్పుడు వీడు వెళ్తాడేంటి? ఏ గుడు కనుక్కోరా. అంటే అర్జెంటుగా ఒకసారి మాట్లాడాలి. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మా అక్క చేసే పూజకి ఫలితం ఉండదు. రే, ఏ గుడు కనుక్కో. ఏ గుడి అండి? లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఫోన్ పెట్టే. ఎవరమ్మా? అక్క ఫ్రెండ్ అంట నాన్న. విన్నావరా సాయి, నా రాధిక గుడిలో పూజలు చేస్తుందంట. ఖచ్చితంగా నేను కోలుకోవాలని అయ్యి ఉంటుంది. రే సిను, పద గుడికి వెళ్దాం. రాధిక నన్ను చూస్తే చాలా సంతోషపడుతుంది. నేను కోలుకున్నానంటే సంబరపడిపోతుంది. ఆగరా, పద. రే అమర్, ఈ కండిషన్లో నువ్వు బెడ్ దిగడం మంచిది కాదురా. 2-3 రోజులు కదలకూడదురా. అసలు హెడ్ ఇంజరీ అయింది, ప్రాబ్లం అవుతుందిరా. ఇవేవి నాకు అడ్డు కాదురా. నేను రాధికను చూస్తేనే త్వరగా కోలుకుంటాను. అది కాదురా. రాధిక గుళ్ళో ఉందంటే తన ఫ్యామిలీ కూడా గుళ్ళో ఉండే ఉంటారు కదా. నువ్వు ఇప్పుడు వెళ్తే ప్రాబ్లం అవుతుందిరా. కావాలంటే సాయంత్రం నేను రాధికని ఇక్కడికి తీసుకొస్తానుగా. రాధిక పేరెంట్స్ కూడా గుళ్ళో ఉన్నారంటే ఇంకా మంచిదేరా. నేను గుళ్ళో రాధికతో మాట్లాడి పవిత్రమైన దైవ సన్నిధిలో ఉన్న డిస్టర్బెన్స్లన్నీ తొలగించుకుని అట్నుంచటే రాధికతో వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడదాం అనుకుంటున్నాను. స్వచ్ఛమైన మా ప్రేమ గురించి చెప్పి కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిద్దాం అనుకున్నాను. అదేదో ఆ దేవుడి సన్నిధిలోనే నా ప్రేమ గెలవబోతుందంటే అంతకన్నా ఇంకేం కావాలరా. రే అది కాదురా, నేను చెప్పేది వినరా. రే, నువ్వు ఇంకేం మాట్లాడుకో, ఇంకేం మాట్లాడుకో. నేను రాధికను చూసి 3 రోజులు అయిందని తలుచుకుంటేనే ప్రాణం పోయినట్టు అవుతుందిరా. ఇప్పుడే వెళ్ళి రాధికని కలవాల్సిందే. రే పదండ్రా. రే అమర్, ప్లీజ్ రా, నా మాట వినరా. అమర్, రే నన్ను ఆపొద్దని చెప్పానా? ఆపొద్దు. రే సీను, నువ్వు వస్తున్నావా? రా. అరే ఏంట్రా, ఇప్పుడు గుడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటోరా. పద.